వెల్కమ్ టు M1 న్యూస్. విశ్వకర్మ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం జూన్ 25 రోజున 7వ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరిగింది. వరంగల్ పట్టణంలోని విశ్వకర్మ వీధి జయశంకర్ విగ్రహం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు సేవాభావంతో కూడిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి స్వచ్ఛమైన శుద్ధమైన భోజనం అందించబడింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు స్వర్ణకారులు చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా కూడా మన కొలీగ్స్ ని కానీ మన ఫ్రెండ్స్ ని కానీ మన రిలేషన్లు కానీ ఇంకా మనం ఇలా జైన్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం ఇంకో కొంచెం ఫండ్ కలెక్ట్ చేసినట్టయితే కూడా ఇంకొంచెం చాలా పెద్ద మొత్తంలో చేయొచ్చు. అలాగే అదే విధంగా కూడా మన స్వర్ణకారులు లేని వాళ్ళకు కూడా ఎంతో కొంత చదువుల కోసం లేని పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా మనం బుక్కులకు కానీ ఇంకేనా ఇతర అవసరాలకు కూడా మనం చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం చాలా మంది మన స్వర్ణకారులు మన కమిటీ సభ్యులు కూడా దీన్ని చాలా మంది ముందు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి మన రిలేషన్ కానీ మన ఇంకా రిలేషన్ ఫ్రెండ్స్ కానీ చెప్పినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా మన అవకాశం ఇష్టం అవుతాం కాబట్టి మన ద్వారా వాళ్ళని కూడా ఇలా చేర్చుకున్నట్టయితే కొంచెం ఫండ్ ఎక్కువ వస్తుంది. ఆ ఫండ్ ద్వారా కూడా మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు. ఇప్పటికైతే మనం సంతోషంగానే ఉన్నాము, హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. ప్రతి అమావాస్య కూడా అందరూ సంతోషంగా వస్తున్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాములు కావాలనేది మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన. విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు 7వ అమావాస్య జరిపినాము. ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. కాబట్టి ఆకలికి పేద ధనిక అనే భేదాలు ఉండవు. కాబట్టి ఆకలికి ఎవరైనా కానీ అక్కడ చేర్చుకునే విధంగా అన్నదాన సేవా సమితి విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుతున్నాను. జై విశ్వకర్మ.